అదే యూఆర్ స్టూడెంట్ ఆఫ్ సినిమా అండి. అంతే. చిరంజీవి గారి దగ్గర నుంచి మాట్లాడడం నేర్చుకున్నారు, సౌందర్య గారి దగ్గర నుంచి సన్ సిల్క్ నేర్చుకున్నారు, ఆమన్ గారి దగ్గర నుంచి టచ్ అప్ నేర్చుకున్నారు. అలాగా అంటే వాళ్ళ బిహేవియర్స్ అండి. ఒక్కొక్కరు మనం అబ్జర్వ్ చేయాలి నాగి గారు. ప్రతిదీ ఏంటంటే మన చుట్టూ ఏం నడుస్తుంది, అందరూ ఎలా బిహేవ్ చేస్తున్నారని మనం అబ్జర్వ్ చేసామనుకోండి చాలా నేర్చుకోవచ్చు. కరెక్ట్. నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే అప్పుడు నుంచి నేను చూస్తున్న ఇంద్రజ గారు ఇన్నాళ్ళ తర్వాత కాదు, ఇన్నాళ్ళ తర్వాత మరీ స్ట్రాంగ్గా సైకలాజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా, కెరీర్ వైజ్ అన్నిట్లోని ఒక స్ట్రాంగ్గా వచ్చి స్టూడియోలో కూర్చుంటే నాకు చాలా ముచ్చటగా ఉందండి, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారు, లేకపోతే ఇంకేదో ఇష్యూస్లో ఉన్నారని తెలిసింది అనుకోండి, కొంతమంది ఉన్నారు అలాగా, మేమా ఏమి చేయలేం. ఐ కెన్ అవాయిడ్ ద న్యూస్ మ్యాక్సిమం. నాకు ఇష్టం లేదు ఆ వీడియో చేయడము, ఆ టాపిక్ టచ్ చేయడమే ఇష్టం లేదు, అప్పుడు వదిలేస్తాం. కానీ దేర్ ఇస్ సమ్ పించ్ ఉంటుంది మనసులో, ఎందుకంటే యు ఆల్ ట్రావెల్డ్ ఫర్ ఎ లాంగ్ టైం కదా. అవునండి, ఇండస్ట్రీలో. సో ఐ యామ్ సో హ్యాపీ. నేను నమ్మేది ఏంటంటే సార్, మనం భగవంతుడిని పూజిస్తాము, ఆయన మనతోనే ఉంటారు, మనకు తోడుగా నీడగా ఉంటారు, అవన్నీ ఒకవైపు. మన అమ్మ నాన్న ఆశీర్వాదం సార్, తల్లిదండ్రుల ఆశీర్వాదం మీతో ఉంటే ఏ గ్రహాలు కానివ్వండి, ఈవెన్ మీ నుదుట రాసిన విధిని కూడా మార్చే శక్తి తల్లిదండ్రుల ఆశీర్వాదానికి ఉంది. వాళ్ళ ఇద్దరి ఆశీర్వాదం, నువ్వు బాగుండాలి, నువ్వెక్కడున్నా బాగుండాలి అనే ఆ మనస్సు దీవిస్తుంది కదా సార్. మన అమ్మ నాన్న కంటే పెద్ద దేవుడు ఎవరు లేరండి. మాతృదేవో భవ పితృదేవో భవ అంటే మొట్టమొదటి 2 మాటలు వాళ్ళవే చెప్పారు. అంతే అంతే, కరెక్ట్, నిజం. మీ సైకాలజీ, మీ మైండ్ సెట్, మీ యాటిట్యూడ్ నిజంగా చాలా మంది, ఎవ్రీబడి హ్యాస్ టు అడాప్ట్. మోర్ ఇంపార్టెంట్లీ ది గర్ల్స్ ఫ్రమ్ ఎక్కడ సార్ మీరు చెప్తున్నారు, ఇలా మనం మాట్లాడితే మంచి మాటలు 4 చెబితే పాత చింతకాయ, ఇంకొక అది కాదా సార్, వినయంగా ఉండడాన్ని ఈ రోజులో ఓవర్ యాక్టింగ్ అంటున్నారు. అది తెలుసా మీకు? ఇప్పుడు మన అంటే నేను పెరిగినప్పుడు, నేను ఇప్పుడు 40 ఏళ్ళు దాటాను అనుకోండి, నేను పెరిగిన కాలంలో ఏం చెప్పేవాళ్ళు, పెద్దలకి నమస్కారం చెప్పాలి, పెద్దలు కూర్చుంటే వాళ్ళు కూర్చున్న తర్వాతే నువ్వు కూర్చోవాలి, వాళ్ళ మాటలు నువ్వు వినాలి, వినయంగా ఉండాలి, చాలా పద్ధతిగా ఉండాలంతా చెప్పేవాళ్ళు కదా. చెప్పి మనల్ని పెంచారు కదా. ఇప్పుడు ఇలా వినయంగా ఉంటే, మంచిగా మాట్లాడితే, మనం నేర్చుకున్న 4 మంచి విషయాల్ని బయటికి చెబితే ఓవర్ యాక్టింగ్ అంటున్నారు. ఏమంటారు దీనికి మీరు? విచ్చలవిడిగా ఢామ్ ఢూమ్ అని ఏదో నాకే అంత తెలుసు అన్నట్టు, ఒక రకంగా చెప్పాలంటే అర్రగెంట్గా మాట్లాడే వాళ్ళని వాళ్ళు న్యాచురల్గా ఉన్నారబ్బా, ఆర్గానిక్గా ఉన్నారు, వాళ్ళు చాలా న్యాచురల్గా ఉన్నారు. ఇవిడెందుకు ఇంత యాక్టింగ్ చేస్తుంది? అలా అయిపోయింది సార్. కాలం ఎలా మారిపోయింది. నేను తాగుతాను అనే, స్మోక్ చేస్తాను అని చెప్పేవాళ్ళు మంచివాళ్ళగా, చాలా ఓపెన్ మైండెడ్ న్యాచురల్ పీపుల్ అయిపోయారు. లేదండి అలాంటి అలవాట్లు లేదండి, అవన్నీ పెట్టుకోకూడదండి, అవన్నీ మంచిది కాదండి, నేను చేయనండి, నాకు ఎలాంటిది అలా చెప్పేవాళ్ళు. అబ్బో, ఇది దీని వేషాలు ఎలా ఉన్నాయి, అంత మార్పు, అంత వ్యత్యాసం కాలంలో. ఇప్పుడు వీళ్ళకి మనం ఏం చెప్తాం సార్? వీళ్ళు నేర్చుకుంటారా లేదని పక్కన పెడితే నేర్చుకోవాలి అంటున్నాను నేను. వాళ్ళు నేర్చుకుంటారా అడాప్ట్ చేసి, వాళ్ళు మనల్ని వాళ్ళలాగా మారుస్తారేమో కానీ అవన్నీ అసాధ్యం, అసంభవం, వేస్ట్ సార్. నేను అవాక్కైపోయాను సార్, అలాంటి కామెంట్లు చూసి అస్సలు బాధ కలగలే, అవాక్కైపోయాను నేను. ఏంటి ఇలా ఉన్నారు పిల్లలు అసలు? అవును, మేము సోషల్లీ వి టేక్ డ్రింక్స్, ఆఫ్ కోర్స్ వి స్మోక్, వాట్ ఈస్ దేర్? ఏంటి? ఆఫ్ కోర్స్ వి డేట్, ఆఫ్ కోర్స్ వి డూ దట్, ఆఫ్ కోర్స్ వి డూ, ఎస్ యు డూ. దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? నీ ఆరోగ్యం చెడగొట్టుకొని
నువ్వు కంప్లీట్గా నువ్వు నీ క్యారెక్టర్ని నువ్వే అసాసినేట్ చేసుకొని ఇంకొకడు ఎవడో చేయనక్కర్లా. ఇవన్నీ చెబితే సో ఇట్స్ బెటర్ సార్ మనం ఇంతే